మన దేశ పుణ్యక్షేత్రాలలో పంచవటి క్షేత్రం ఒకటి. అదెందుకంత ప్రాముఖ్యాన్ని పొందిందో తెలుసుకుందామా? దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా సీతారామచంద్రుల వారి కథ తెలుసుకోవాలి. దశరథ మహారాజు ఆదేశించడంతో ఆయన తనయుడు శ్రీరామచంద్రుడు భార్య సీతాదేవిని, సోదరుడు లక్ష్మణుడిని తీసుకుని వనవాసం కోసమని గోదావరి తీరాన్ని చేరుకున్నాడట. అక్కడ ఉండే అగస్త్య మహర్షి మీ వనవాసానికి ఇదే సరైన ప్రాంతం అనేసరికి శ్రీరామచంద్రుడు ఇక్కడ పర్ణశాల నిర్మించుకున్నారట. 5 వటవృక్షాలతో ఇది ఉండడం వల్ల దీనికి పంచవటి అని పేరు వచ్చింది అనంటారు. ఈ పంచవటి గోదావరి ఒడ్డున నాసిక్ పట్టణంలో ఉంది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం కనుక నాసిక్ అయింది అని కూడా అంటుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడా ఉంటాయి. దీన్నే పంచవటి అనంటారు. ఇక్కడ సీతాగుంప అని సీతాదేవి గుహ కూడా ఉంది. పంచవటికి ముందుగా రామకుండుంటుంది. ఇది గోదావరి అవతరించిన ప్రాంతం. శ్రీరాముడు దశరథుని శ్రాద్ధకర్మలు ఇక్కడే చేశారట. ఇక్కడ సీతారామలక్ష్మణులు విడివిడిగా స్నానాలు చేశారట. అందుకే దీన్ని సీతారామలక్ష్మణ్ కుండ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ నది ఒడ్డున శ్రీగోదావరీమాత ఆలయం కూడా ఉంది. ఇది కుంభమేళా జరిగే సమయంలో మాత్రమే తెరుస్తారు. ఇక్కడ రామ్కుండ్ ఎదురుగా చిన్న గుట్టపైన కపాలీశ్వర ఆలయం ఉంది. శివుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ పవిత్ర గోదావరి స్నానమాచరించి శ్రీకపాలేశ్వరుడిగా లింగరూపమున ఇక్కడ కొలువుతీరాడు. ఇంత పవిత్రమైన పంచవటి నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి దగ్గర్లోనే ఉన్న షిరిడీ పుణ్యక్షేత్రం యాత్రికులంతా తప్పనిసరిగా నాసిక్ త్రయంబకేశ్వర్ దర్శిస్తారు. దేవతల దీవెనలతో హాయిగా ఆనందంగా గడపొచ్చని భావిస్తారు.